హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో నేను ఇంత లగేజ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనేసి అనుకుంటున్నారా? సో ఇంత లగేజ్ పట్టుకొని వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి. చూసారా స్టేషన్, చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇంకా నాకైతే ఫుల్ చలి వేస్తుంది, అందుకనేసి ఇంకా స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్ చేసేసారు, అందుకనేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఫుల్ వర్షము. ఇది కరెక్ట్గా ఎప్పుడంటే డిసెంబర్లో తుఫాన్ అని అన్నారు కదా అప్పుడనమాట ఫస్ట్ డే ఇది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాను, కానీ పవర్ సప్లై అయితే ఇంకా ఇవ్వలేదు. ఇంకా సేమ్ ట్రైన్కి అత్తయ్య, వదిన అండ్ అక్క ముగ్గురు అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళైతే కనిపించారు, అంటే ముందే ఫోన్ చేశారు అనుకోండి. ఇంకా వాళ్ళైతే నాకు చికెన్ పాప్కార్న్ అండ్ పెప్సీ అయితే తెచ్చారనమాట. ఇంకా పక్కన వాళ్ళతో కబుర్లు అయితే చెప్తున్నాను. అంటే భీమవరం వాళ్ళు అంటే తెలిసిందే కదా, ఎక్కడున్నా కలిసిపోతారు అందరితోని, ఎక్కడున్నా కలిసిపోతారు అందరితోని. ఇంకా పడుకొని పోతున్నాను అనమాట. మార్నింగ్ 5:30కి అయితే దిగుతాను. ఇక్కడ మార్నింగ్ అయితే అయిపోయింది. భీమవరం జంక్షన్ అయితే వచ్చింది. జంక్షన్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆపుతారనమాట. నేనైతే టౌన్లో దిగాలి. ఇక్కడ జంక్షన్కి వచ్చేసరికి టైం వచ్చేసి 5:08. ఇంకా టౌన్ అయితే వస్తుందన్నమాట, అందుకే లేగేసి నుంచున్నాను అన్నీ సర్దేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇక స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా నా ఎక్సైట్మెంట్ చూడాలి. ఇంకా భీమవరం రాగానే ఎందుకు ఆనందం అలా పొంగిపోతుంది అనమాట నాకు. అవునా, నిజమా? ఇంకా పెద్దనైతే రాలేదు, అందుకనేసి ఇంకా నేను ఆటోకి అయితే వెళ్ళిపోదాం అనేసి ఆటో మాట్లాడుతున్నాను. ఇంకా ఫైనల్గా కన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. ఇంకా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. తర్వాత మా బుజ్జి పాపని చూస్తాం, మా అక్క వాళ్ళ పాపని. సో ఇంక ఇప్పుడైతే ఇదిగో ఈ బుడ్డిదాన్ని స్కూల్ బస్ ఎక్కించడానికి అయితే వెళ్తున్నాం అనమాట కిందకి. తపస్వి, చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. బాయ్ తపస్వి, నువ్వు వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం. ఇంకా బస్ అయితే ఎక్కించేసాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే, నాకు ఇక్కడ నుంచి ఇంతవరకు లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అయితే వచ్చింది. సో 2 months నుంచి అయితే అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట, అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండిపోయామన్నమాట. ఇంకా ఆటో అయితే వచ్చింది, మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి అమ్మమ్మ, మమ్మీ, నా కన్నమ్మ. అమ్మమ్మ, మమ్మీ అయితే హైదరాబాద్ వెళ్ళొచ్చారు హాస్పిటల్ చెకప్కి. అమ్మమ్మకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా మా పెద్దనాన్న చూడండి నవ్వుతున్నారు. ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే, మమ్మీ అయితే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది అనమాట పైన ఇంట్లో. ఇంకా పెద్దనాన్న అయితే వెళ్ళారు తీసుకురావడానికి. ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇది మా చిన్న ఇల్లు అయినా కూడా ఇక్కడ చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే నాకు ఇక్కడికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఆ మమ్మీ డాడీ కన్నా అమ్మమ్మ, తాతయ్య అంటే చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ మేము వచ్చినప్పుడైతే దేవుడికి గంట అయితే కొనేసి తీసుకొచ్చామన్నమాట. ఆ గంట అయితే ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా చిన్న టెంపుల్ ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. దాన్ని ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంచెం పెద్దగా కట్టారు తీసేసి. ఇప్పుడు దానికి మొత్తం ప్లాస్టింగ్ చేసి పెయింట్స్ అన్ని వేసి నీట్గా చేశారనమాట. వెనకాల అమ్మవారి బొమ్మ అన్నీ పెట్టి. ఇంకా రేపైతే దీనికి ఓపెనింగ్ అనమాట దీన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మమ్మీ అయితే అమ్మమ్మకి ఎంత చూసుకుంటుంది, ట్యాబ్లెట్స్ అవి వేయడము, ఫుడ్ అని పెట్టడం. నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. వంట అంటే ఏదో అనేది కర్రీ చేస్తున్నాను, బీరకాయ కర్రీ. జస్ట్ హెల్పింగ్ అనమాట, అంతే, ఇంకేం కాదు. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టాలన్నమాట, బీరకాయ కర్రీ. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి ఇక్కడ భీమవరంలో ఆనందాలో ఏదో సేల్ ఏదో పెట్టారంట బట్టలు, అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం అనేసి అనుకుంటున్నాను. సో మధ్యాహ్నం 2 అయిందనమాట పనంతా అయ్యేసరికి మమ్మీకి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఆనందాలో. అక్కడ సేల్ ఏదో పెట్టారంట భీమవరంలో, అక్కడికి వెళ్ళి చూసేసి వద్దాం అనుకుంటున్నాము. ఇంకా రేపే ఈ టెంపుల్ ఓపెనింగ్ కాబట్టి ఇంకా హడావిడంతా నడుస్తుంది అన్నమాట. టెంట్స్ అవి వేయడం, ఇంకా డిస్కషన్స్ అవి నడుస్తున్నాయి. ఇంకా భీమవరం వచ్చేసాము.
చూడండి ఇక్కడ ఏదో సేల్ బాగుంది కదా, 1 షర్ట్ కొంటే 9 షర్ట్స్ ఫ్రీ అంట. అంటే ఆ 1 షర్ట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఓన్లీ షర్ట్సే కాదు, జీన్స్, టాప్స్, లేడీస్వి అన్నీ కూడా ఆఫర్ ఉందన్నమాట. అందుకని ఒకసారి చూద్దామని వచ్చాం. నేను ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఇలాంటి సేల్స్ అయితే ఎప్పుడు పెట్టలేదు, అందుకనేసి ఫస్ట్ టైం అనమాట. అందుకని ఒకసారి చూద్దామని వచ్చాను. కొంటానో లేదో చూడాలి. ఇంకా లోపలికి వెళ్ళగానే చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఖాళీ లేదు. అండ్ బట్టలు కూడా చూడండి ఎలా పడేసి ఉన్నాయో. ఇది వచ్చేసి 3rd డే కాబట్టి ఇలా పడేసి ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయంట. నాకు లేడీస్ వేర్ ఏం అంతగా నచ్చలేదు, కానీ అందుకని డాడీకి కాల్ చేసి షర్ట్స్ నచ్చాయని చెప్తే వెంటనే వచ్చారనమాట. ఇంకా మావయ్యకి కూడా ఫోన్ చేసి పిలిచాను రమ్మని. లాస్ట్కి మా డాడీతో 5 షర్ట్స్ అయితే కొనిపించాను 1750కి. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 2 అయింది కదా. షాపింగ్ అంతా అయ్యేసరికి 5:30 అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి మమ్మీ మేమైతే నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థంకి అయితే వెళ్ళాలి. తాతయ్య ఏమంటారో చూడాలి అనమాట, తిడతారేమో. సో ఇప్పుడైతే నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థంకి అయితే వెళ్దామనేసి రెడీ అయ్యామన్నమాట. ఇంకా ఇప్పుడైతే వెళ్తాము. వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ట్రాఫిక్ జామ్ చూడండి అసలు ఎంత ఉందో. టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఇంత ట్రాఫిక్ జామ్ లేదంటే ఏమి ఉండదు. ఇంకా ఈరోజు అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వచ్చామన్నమాట. అమ్మమ్మ, తాతయ్య అందరము. ఇంకా దర్శనం చేసుకోవాలి. అమ్మమ్మ అయితే లైటింగ్ చూస్తాను అందనేసి తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడ అంత లైన్ ఉంది, మేమైతే ఇలా షార్ట్ కట్లో వెళ్ళి వచ్చేసామన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటే తాతయ్యకి చెప్తున్నాను, మీకు డయాబెటీస్ కదా ఎక్కువ తీసుకోవద్దు, స్వీట్ కదా ప్రసాదం అంటే. ఇంకా తెలిసిందే కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, అందుకని ఎక్కువ తీసుకున్నారు. అండ్ ఇక్కడ టెంపుల్ చూసారా లైటింగ్తో కలకలలాడుతుంది కదా. అలాగే డెకరేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ నేను మిస్ అవ్వకుండా వస్తాను. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉండి వెళ్ళకుండా ఉండే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా వెళ్ళండి. అలాగే మా తపస్వి వచ్చేసి ఇవన్నీ చూసి అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అని అల్లరి చేస్తుంది అనమాట. అందుకని దాన్ని కూల్ చేయడం కోసం మేమిద్దరం కలిసి ఏం ఎక్కామో చూడండి. ట్రైన్ అయితే ఎక్కామన్నమాట చిన్నపిల్లల్లాగా. అంటే అది చిన్నపిల్ల అనుకోండి, నేను చిన్నపిల్లని కాదు కదా. నేనైతే ఎవ్రీ ఇయర్ అన్నీ ఎక్కుతాను, కాకపోతే నాకు తోడు ఎవరో ఒకరు ఉండాలన్నమాట. మా అక్క కూడా హాస్టల్లో ఉంది, సో ఎవరు లేరు కాబట్టి నేను కూడా ఇంకేమీ ఎక్కలేదు. బట్ ఈ సిచ్యువేషన్లో మాత్రం నేను మా అక్కని మిస్ అయ్యాను అనమాట. మా అక్క ఉంటే బాగుంది, ఇవన్నీ ఎక్కేవాళ్ళం కదా అనేసి అనిపించింది. ఇంకా ఇవన్నీ కామన్ కదా ఏ జాతర అయినా. అండ్ మాకు ఇక్కడ జరిగే జాతరలు కానీ తీర్థాల్లో కానీ కామన్గా ఉండేవి జీడ్లు, ఖర్జూరం. జీడ్లు అంటే మీకు తెలుసో తెలీదో. అండ్ బజ్జీలు అండ్ చికెన్ పకోడీ అయితే కామన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చాలామంది రీల్స్ చేశారనమాట మంచూరియా బాగుందనేసి. టేస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు టేస్ట్ చేయడం. మళ్ళీ రేపైతే వస్తాము, అక్కడ ఫుల్ వీడియో అయితే తీస్తాను. రేపు ఏమేమి ఎక్కుతాను అనేది చూడాలి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన సైడ్ ఈ డ్యాన్స్ అయితే జరుగుతుంది ప్రోగ్రామ్. ఈ 10 డేస్లో కూడా ఎవ్రీడే ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా అమ్మమ్మకు చూసారు కదా బాగాలేదు, అమ్మమ్మకు చూపిద్దామనేసి తీసుకొచ్చాము అంతే. ఇంకా ఒకసారి ఫైనల్గా టెంపుల్ అయితే చూసేయండి, కొంచెం ఖాళీ అయ్యింది కదా. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. అలాగే గేట్ కూడా పడింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, దారిలో ఉన్నాము. అండ్ రేపు టెంపుల్ ఓపెనింగ్ కదా, ఇంకా అక్కడ టెంట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు భోజనాలకి. అండ్ టెంపుల్ పక్కన చిన్నగా ఒక టెంట్ వేశారు. అండ్ ఇదే నేను చూడటము ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. మా లేడీస్ ఇదిగోండి మా చుట్టాలు అందరూ, మా వీధిలో వాళ్ళు నవ్వుతున్నారు వీడియో తీస్తున్నాను అనేసి. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా రేపు వ్లాగ్ సెపరేట్గా చేస్తాను. ఇది డే 2, డే 3 వ్లాగ్ అయితే సెపరేట్గా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.